తెలిసిన అన్న వాడేం చేస్తున్నాడు ఇప్పుడు? ఓడిపోయినా. మీకు ఒక కథ చెప్తేనా? చెప్పు. ఇది నిజంగా జరిగినా కదా. అనగనగా ఒక రోజు గొంతు వేసుకో సార్. 2 రోజుల తర్వాత కాడ నుంచి అతనికి దెయ్యాలాగా అనిపిస్తుంది. అంటే అతని సరిగ్గా అప్పటి నుంచి నిద్ర పట్టేది కాదు. అందుకు బాబా దగ్గరికి వెళ్తాడు. బాబా గారు, ఒకరోజు నేను పోయిన నెల ఇక్కడ రేస్ జరిగింది. అప్పుడు నేను గెలిచాను. అప్పుడు చాలా మంది అతను ఓడిపోయాడు. అతను తర్వాత చనిపోయాడంట. అప్పటి నుంచి వాడు దెయ్యంలాగా నాకు కానుస్తున్నాడు. ఇది వాడు కానరాకుండా ఉండేది నేనేం చేయాలి చెప్పండి? ఎలా? నీ కాదన్న ట్రాఫీ వాళ్ళకి నువ్వు కానీ ఆ ట్రాఫీ ఎదుగుతే చంపేస్తా. రోజులు అలాగే ట్రాఫీని వెతుకుతూ ఆఖరికి దాన్ని దెయ్యం కాండ్రా నీకుండా చేసినాక బాబా దగ్గరికి వెళ్తా. అసలు ట్రాఫీ బాబా లేదు, నీ మాయం చేసేసరి ఆ ట్రాఫీని ఎతికేది ఎలా బాబా గారు? ఏదో ఒకటి చెయ్యండి. ఏం చేయగలను? చేద్దామా? బాబా చేతులు చేద్దామా? నేనే బిడ్డలరా ఏంది దెయ్యాన్ని తీసుకురావడానికి? నాకు అంత బంపర్ ఆఫర్ దెయ్యాన్ని తెస్తాను. మరి నాతో వస్తావా? అప్పుడు నేను చిక్కుతా. నా ట్రాఫిక్ నీకు ఇచ్చేస్తా. నా కోరిక ఇక్కడికి తీసుకొచ్చావు. ధన్యవాదాలు. ఇంకా ఉంది. అటు అన్నీ అవుతుందంటే పార్ట్ 2 ఎంత ఉండదా? వాడు ఎన్నో ఇబ్బందులు పడినాక వాడి ట్రాఫీలో వాడికి దరిద్రమైంది. అందుకే నువ్వు వాడిని ఎగిరియొద్దు, వాడు నిన్ను ఎగిరియొద్దు. ఏం అవసరం లేకుండా ఇద్దరు పోయి సైలెంట్గా ఆడుకోండి. అతని బాధలు పోవాలంటే సబ్స్క్రైబ్